చాలా మందికి చీటికి మాటికి విరేచనాలు ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ఏ కాస్త బయట పదార్థం తిన్నా విరేచనాలు అవుతాయి. బయట ఊరికి వెళ్తే విరేచనాలు అవుతాయి. ఆఖరికి టెన్షన్ పడ్డా, భయపడ్డా, లేకపోతే కోపం వచ్చినా ఇలాంటి అన్ని సందర్భాల్లో కూడా విరేచనాలు స్టార్ట్ అయ్యి ఇక అవి తగ్గకుండా ఇబ్బంది పెడుతూ ఉంటాయి. మన ఇండియన్స్లో ప్రధానంగా ఈ సమస్య కనిపిస్తూ ఉంటుంది. ఇలాంటి ఈ విరేచనాలు అవుతున్నప్పుడు దీనికి సాంప్రదాయ ఆయుర్వేద ఆహార వంటకాలు వీటిని మనం తెలుసుకోబోతున్నాం. ఎందుకంటే కొంతమంది జీవితాంతం డ్రగ్స్ మింగుతూ ఉంటారు, మందులు. అయితే దాంతో మళ్ళీ ఇతర ఇక్కట్లు. అలా కాకుండా ఆహారాలనే ఔషధాల కింద వాడుకోగలిగితే ఈ విరేచనాన్ని బాగా కంట్రోల్లో పెట్టుకోవచ్చు. ఐబిఎస్ లాంటి సమస్యలు ఇక మిమ్మల్ని ఇబ్బంది పెట్టవు. ఎందుకు ఈ ఆహార ఔషధాలు ఏమిటి, వీటి తయారీ ఏమిటి, వీటి ప్రత్యేకత ఏమిటి, ఇది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మిత్రులారా నమస్కారం, నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో మనం చాలా ముఖ్యమైన విషయాన్ని తెలుసుకోబోతున్నాం. నిజానికి ప్రతి వాళ్ళకే అవసరమైన సమాచారం ఇది. విరేచనాలు, ఐబిఎస్ ఇలాంటి వాటిని తగ్గించే ఆయుర్వేద ఆహార ఔషధాలు, వీటిని మనం వరుసగా తెలుసుకుందాం. చూడండి, ఈ డయేరియాకి లేదా ఈ లూజ్ మోషన్స్కి లేదా ఐబిఎస్ లాంటి వాటికి ట్రీట్మెంట్ చేయటానికి మందుల్లాగా, ఇంకా ఆ మాటకు వస్తే మందుల కంటే చాలా ప్రభావవంతంగా ఆహారాలు పనిచేస్తాయి. కాకపోతే ఏది దీన్ని అగ్రవేట్ చేస్తుంది, ఏది తగ్గిస్తుంది అని తెలుసుకోవాలి. తగ్గించే వాటిని మళ్ళీ వాటి పవర్ని పెంచుకునే విధంగా మీరు కనుక ఆహార ఔషధాలు తయారు చేసుకున్నారనుకోండి, అప్పుడు ఈ విరేచనాన్ని మీరు కంట్రోల్లో పెట్టేయచ్చు. ఈ విరేచనాల కోసం మామూలుగా ట్రెడిషనల్గా అంటే సాంప్రదాయ ఆయుర్వేద వంటకాలు బోర్డు అని ఉన్నాయి. ఈ ఆహార వర్గంలో వీటన్నిటిని ఆయుర్వేదంలో చెప్పారు. అలాగే ఇవి విరేచనాలు, ఐబిఎస్, కడుపులో గిడబడ, ఉబ్బరింపు ఇలాంటి అనేక డైజెషన్ రిలేటెడ్ డిజార్డర్స్ని కరెక్ట్ చేస్తాయి. మరి వీటిని ఎలా తయారు చేసుకోవాలి వరుసగా తెలుసుకుందాం. వీటి ప్రత్యేకతలు కూడా తెలుసుకుందాం. ముందుగా చెప్పుకోవాల్సింది బిల్వాది యూషం. యూషం అంటే మెడికేటెడ్ సూప్ అని అర్థం. ఈ బిల్వ అంటే మారేడు నుంచి తయారయ్యేటటువంటి ఒక చక్కటి ఆహార ఔషధం. పచ్చి మారేడు పండు, దీని గుజ్జుతోటి దీన్ని తయారు చేసుకోవాల్సి ఉంటుంది. బేల్ ఫ్రూట్ ఉంటుంది కదా, అలాగే పచ్చి మారేడు పండును పగలగొట్టి దాంట్లో ఉండేటువంటి గుజ్జు తీసుకొని, ఇక నువ్వుల పేస్టు, పుల్లటి పెరుగు, ఆ క్రీమ్, అలాగే తగినంత నెయ్యి లేదా నూనె, వీటి కాంబినేషన్ తోటి సూప్ తయారు చేసుకున్నారనుకోండి. మామూలుగా మీరు చారు ఎలా పెట్టుకుంటారో అలాగా దీంతో దీన్ని తీసుకుంటూ ఉంటే విరేచనాలు అమోఘంగా కంట్రోల్ అవుతాయి. ఇక మరొకటి యవాది యోషం. అంటే ఇది కూడా మెడికేటెడ్ సూపే. యవ అంటే ఏంటంటే బార్లీ. సో బార్లీతో తయారు చేసుకునేది. ఎందుకంటే ఈ డయేరియాలో నీరు అనేది వెళ్ళిపోతూ ఉంటుంది. ఆ నీటిని భర్తీ చేస్తూ శక్తినిస్తూ అదే సమయంలో లోపల ఇరిటేషన్ తగ్గించాలి. దానికి ఈ యవ అంటే బార్లీ బాగా పనిచేస్తుంది. కొంతమంది మామూలుగా గోధుమలు తీసుకుంటుంటారు. అయితే గోధుమలతోటి గ్లూటెన్ ఇంటాలరెన్స్ ఉంటుంది, కానీ బార్లీతో తక్కువ ఉంటుంది. కాబట్టి బార్లీతో తయారు చేసుకునేటటువంటి మెడికేటెడ్ సూప్ ఇది. మీకు కావాల్సింది బార్లీ, అలాగే పసుపు, పెసరపప్పు, అన్నం, నువ్వులు, అలాగే బీర, ఇలాగా అలాగే మారేడు పండు, ఇలాంటి వీటన్నిటినీ కలిపి కాస్త నెయ్యి చేర్చి ఉడికించి లేదా నూనెతో సహా ఉడికించేసేసి తర్వాత పుల్లటి పెరుగు, దానిమ్మ రసం కలిపి వేడి అన్నంలోకి తీసుకోవాలి జారుడుగా. దీంతో ఈ డయేరియాలో మీకు నీరసం రాకుండా ఉంటుంది, అదే సమయంలో పోయిన వాటర్ భర్తీ అవుతుంది. అన్నిటికీ మించి ఈ విరేచనాలు తగ్గుతాయి. ఇక మరొకటి దధిసారం అంటాం. అంటే ఏంటంటే స్పెషల్ మజ్జిగ చారు. దీన్ని కూడా మీరు తయారు చేసుకొని వాడుకుంటే ఈ ఐబిఎస్, విరేచనాలు ఇలాంటి వాటిలో యూస్ఫుల్గా ఉంటుంది. ఇక పెరుగు తీసుకుంటారు, బాగా చిలకాలి. ఇప్పుడు ఆ పెరుగు ఎంత తీసుకున్నారో దానికి సమాన భాగం నెయ్యి, అలాగే నూనెలు వేసి బెల్లం, అల్లం వీటి పొడులతోటి కలిపి తీసుకోవాలి. అంటే జస్ట్ పెరుగుకి కాస్త నెయ్యిని, అలాగే కాస్త బెల్లాన్ని, కొంచెం అల్లం పొడిని వేసుకొని తీసుకుంటూ ఉంటే ఇది మజ్జిగ చారు లాగా. మజ్జిగ చారు మనం ఎట్లయితే తాలింపు పెడతామో అలాగే నెయ్యితోటి దీన్ని కలపాలి. కలిపి కాస్త బెల్లం, అల్లం కూడా పొడులు కూడా కలిపి తీసుకుంటే అమేజింగ్గా పనిచేస్తుంది. ఇది ఈ విరేచనాలను తగ్గిస్తుంది. అయితే ఆహారం విషయంలో చాలా చూజీగా ఉండాలి. తేలికపాటి లఘు ఆహారాన్ని తీసుకోవడం అనేది చాలా అవసరం. మజ్జిగ, అలాగే పుల్లటి గంజి, పులిపెక్కిన గంజి, అలాగే ఇక ఏదన్నా సరే పులిసినటువంటి లైట్గా తయారు చేసుకున్నటువంటి ఊతప్పం లాంటివి, ఇలాంటివి, అలాగే తేనె, వీటిని తీసుకుంటూ ఉండాలి ఈ డయేరియా ఇబ్బంది పెడుతూ ఉన్నప్పుడు. అలాగే ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది మేకపాల గురించి.
పాలు తాగితే మిల్క్ ఇంటాలరెన్స్, మిల్క్ ఎలర్జీలు ఉంటాయి, మామూలు గేదె పాలు కానీ ఆ పాలు కానీ. కానీ మేక పాలు దానికి విరుగుడు, అంటే దానికి నెగిటివ్. ముఖ్యంగా ఒకవేళ హీట్ తోటి, పిత్తంతోటి, అంటే ఆ పిత్తరసంతో కలిపి విరేచనాలు అవుతున్నాయి అనుకోండి, అంటే మంటగా లేకపోతే వేడిగా ఉంటూ పొట్టలో అదే సమయంలో విరేచనాలు అవుతూ ఉంటే మేక పాలు చాలా ఉపయోగకరంగా ఉంటాయి. ఇక అతి ముఖ్యమైనది పంచకోల పేయం, అంటే ఒక గంజి లాంటిది. పంచకోలాలతో తయారు చేసుకునేటటువంటి గంజి. ఇదేదో వినటానికి మీకు గంభీరంగా అనిపించవచ్చు. పంచకోలాలు అంటే ఏం లేదు, పిప్పళ్ళ మూలం అంటే వేరు, చిత్రకం, ఇవన్నీ ఆయుర్వేద మూలికల అమ్మంగాల్లో దొరుకుతాయి. వీటిని తెచ్చుకొని ఆ సమాన భాగాలుగా పొడి చేసి ఆ పొడిని మీరు దీంతో ఒక పేయ తయారు చేసుకోవాలి. ఇది గ్రహణి అంటే ఇరిటబుల్ బౌల్ సిండ్రోము ఇలాంటి వాటిలలో అద్భుతంగా పనిచేస్తుంది. కాబట్టి ఒకవేళ మీరు క్రానిక్గా ఈ ఐబిఎస్ అంటే ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్తో బాధపడుతూ ఉంటే ఈ పంచకోల పేయం దీన్ని మీరు తయారు చేసుకుంటే అమేజింగ్గా పనిచేస్తుంది. ఈ సమస్య నుంచి మీరు బయటపడగలుగుతారు. పిప్పళ్ళ వేరు, చెవ్యం, చిత్రకం, అల్లం వీటితో తయారు చేసుకోవాలి. దీంతో ఐబిఎస్ కంట్రోల్ అవుతుంది. అలాగే అతి ముఖ్యమైనది ఈ డీహైడ్రేషన్ ఉంటూ ఉంటుంది కదా, దాన్ని కరెక్ట్ చేయటం అవసరం. అలాగే ఎనర్జీని ఇవ్వటం కూడా అవసరం. అలాగే మరొకటి ముల్లంగి సూప్ కూడా మీకు ఉపయోగపడుతుంది. ముల్లంగిని మామూలు చారు పెట్టుకున్నట్టుగా పెట్టుకోవాలి. కాస్త మిరియాల పొడి కలిపి తీసుకుంటూ ఉంటే కూడా ఈ విరేచనాలు కంట్రోల్ అవుతాయి. మరి ఒకవేళ మాంసాహారులు అయితే ఏం చేయాలి? ఈ మాంసాహారులు కూడా తీసుకోవచ్చు. కాకపోతే ఈ అనూపం, జాంగలం సాధారణం అని అవి తిరిగేటటువంటి ప్రదేశాన్ని బట్టి ఆ జంతువులకి ఆ మాంసానికి క్లాసిఫై చేశారు. ఎడారిలో ఉండేటటువంటి జంతువులు, అలాగే పక్షుల మాంసంతో తయారు చేసినటువంటి సూపు, అలాగే దీపన ద్రవ్యాలు అంటే ఆకలిని పెంచేవి ఇలాంటి వాటితో తయారు చేసుకున్న సూపు, అలాగే నెయ్యి, పుల్లటి దానిమ్మ రసం, అలాగే పుల్లటి మజ్జిగ వీటితోటి కలిపి వడ్డిస్తూ ఉంటే మాంసరసాలని అప్పుడు విరేచనాలు అవ్వకుండా ఉంటాయి. అదే సమయంలో నీరసం రాకుండా ఉంటుంది. ఇవన్నీ ఒక ఎత్తు అయితే దేవతలకి అమృతం ఎలాగో మనుషులకి ఒక పదార్థం అలాగా, ఆ పదార్థమే మజ్జిగ అమేజింగ్గా పనిచేస్తుంది. డిసెంట్రీ, డయేరియా, ఐబిఎస్, అలాగే మలద్వార సమస్యలు వీటన్నిటి ట్రీట్మెంట్కి కూడా మజ్జిగని మీరు వాడుకోవచ్చు. ఇది ఒక గోల్డ్ అని చెప్పొచ్చు. ఇది దీపనం అంటే ఆహారాన్ని అరిగిస్తుంది. అలాగే గ్రాహి అంటే విరేచనాన్ని ఆపుతుంది. లఘు అంటే అరుగుదలకి తేలిగ్గా ఉంటుంది. ఇలాంటి గుణాలతోటి ఈ డిసెంట్రీ ట్రీట్మెంట్లో ఇది ఒక హెడ్ రెమెడీ కింద మీకు పనిచేస్తుంది. ఇక అతి ముఖ్యమైనది షడంగ యోషం, అంటే ఇది ఒక మెడికేటెడ్ సూపు. బట్ షడంగాలు అంటే ఆ ఇంగ్రీడియంట్స్తో తయారు చేస్తాం. ఏమిటవి? పసుపు, పెసరపప్పు, అలాగే మాంసం, ధనియాలు, జీలకర్ర, అలాగే రాతి ఉప్పు అంటే సైంధవలవణం వీటితో తయారు చేసుకునే సూప్. ఇది కూడా ఈ విరేచనాన్ని కంట్రోల్ చేస్తుంది. అలాగే విరేచనాలు అవుతున్నప్పుడు ఇతర ఉపయోగకర ఆహార పదార్థాలు కూడా ఉన్నాయి. ఉదాహరణకు పుల్లటి ఏదైనా పులిసిన పదార్థాలు, అలాగే ఉప్పుగా ఉండేటటువంటివి, ఇంకా చేదు అంటే ఇలాంటి కాస్త కాకర ఇలాంటి ఆహార పదార్థాలు, అలాగే ఎండబెట్టినటువంటి ముల్లంగి, ఉలవల సూపు, పుల్లటి మజ్జిగ ఇవన్నీ కూడా ఈ డయేరియా ట్రీట్మెంట్లో ఒక ఆహార ఔషధాల కింద మీకు ఉపయోగపడతాయి. అయినప్పటికీ మీకు క్రానిక్గా ఈ డయేరియా, డిసెంట్రీలు ఇబ్బంది పెడుతూ ఉంటే, లేదా మాటిమాటికి విరేచనాలు అవుతూ ఉంటే అప్పుడు మీకు మాత్రమే ప్రత్యేకమైన ఆయుర్వేద ఔషధాన్ని మీ తత్వాన్ని బట్టి ప్రిస్క్రైబ్ చేయాల్సి ఉంటుంది. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియాలనుకుంటే బెల్ బటన్ క్లిక్ చేయండి. అప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఆ నోటిఫికేషన్ మీరు క్లిక్ చేస్తే ఆ వీడియోని మిస్ కాకుండా చూడగలుగుతారు. అలాగే అతి ముఖ్యమైన మరొక విషయం ఉంది. ఈ వీడియో మీకు నచ్చితే, దీంట్లోని ఈ ఇన్ఫర్మేషన్ మీకు ఉపయోగపడితే లేదా ఉపయోగపడుతుందని మీరు అనుకుంటే అప్పుడు లైక్ బటన్ క్లిక్ చేయండి. అప్పుడు ఇది మరింత ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది. ఈ వీడియో తలకు పర్పస్ సర్వ్ అవుతుంది. అంటే అందరికీ ఆరోగ్యం అన్న మన అభిలాష, మన ఆకాంక్ష నెరవేరుతాయి. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శత వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బి పాజిటివ్, కీప్ స్మైలింగ్. లవ్ యూ ఆల్. శుభం.